హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన అండ్ టేస్టీ విజయవాడ చిట్టు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నేను ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో తయారు చేశాను. ఇది 1 కప్పు వరకు ఇడ్లీ పిండి ఉంటుందన్నమాట. దీనికి 1 కప్పు ఇడ్లీ పిండికి 1 కప్పు వరకు మైదా పిండి అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్తో మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా మధ్యలో యాడ్ చేసుకుంటే మీకు పిండి అనేది ఉండలు కట్టకుండా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మళ్ళీ కలుపుకుంటున్నాను. ఈ ఇడ్లీ పిండి బాగా పులిసింది, అందువలన మనం ఎక్కువగా ఈనో కానీ లేదా బేకింగ్ సోడాలు కానీ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1 స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు పిండి మొత్తాన్ని మూత వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి పిండి మనకి కొంచెం అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇలా ఉంటే మనం పునుగులు వేసేటప్పుడు పునుగులు లోపల వరకు గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయన్నమాట. పిండి కూడా పులిసి ఉంటుంది కాబట్టి. అలాగే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ మొత్తంలో చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి వేసుకోవడం ద్వారా ప్రతి పునుగులోనూ ఈ పచ్చిమిర్చి ఆనియన్ తగిలేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఆ ఫ్లేవర్ కూడా మీకు బాగా నచ్చింది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని మనం కొంచెంగా చిన్న పునుగులు కావాలంటే మీరు చిన్న పునుగులుగా యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీడియం సైజులో మీరు పిండిని ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. నేను చిన్నగా యాడ్ చేసుకున్నాను. ఈ చిన్న పునుగులకి మీరు ఎక్కువగా పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీ యూస్ చేస్తారు కదా, కానీ ఈ ఇడ్లీ పునుగులకి మాత్రం మీరు పెరుగు యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది వెరైటీగా అనిపిస్తుంది. మీరు దహీ వడ టేస్ట్ చేశారా? ఆ ప్రిపరేషన్ కూడా కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. సేమ్ అదే టేస్ట్తో ఉంటుందన్నమాట. ఈ పునుగులకి మనం ఇడ్లీ పునుగులకి కనుక పెరుగు అనేది యూస్ చేస్తే సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఈ పునుగుల్ని ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఉంచుకోవాలన్నమాట. వీటిని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని కుక్ చేసుకుంటే కనుక లోపల పిండి అనేది ఉడకదు. అందుకని చాలా స్లోగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బాగా. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వీటిని తీసేసుకోవడమే. ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడే పునుగులు అనేది రెడీ అయింది. ఇవి కొంచెం స్పెషల్ అన్నమాట. ఇడ్లీ పిండితో వేసుకున్నాం కాబట్టి ఇవి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఈ చిట్టు పునుగులు అట్టుపిండితో ట్రై చేసాము, మరియు ఇడ్లీ పిండితో కూడా ట్రై చేసాము. తర్వాత మీకు తెలిసిన ఏవైనా పిండి ద్వారా ఇంకా టేస్టీగా ఉంటాయంటే చెప్పండి, అవి కూడా ట్రై చేద్దాం మన ఛానల్లో. ఇదే విధంగా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.